ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మర్చిపోతున్న వాటిని గుర్తు చేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంతసేపు అంతా ఉత్కంఠంగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. మరి ఇంతకీ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే, పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ హిమాలయ దేశం నేపాల్లోని రాజకీయ ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు, ఈరోజు నేను కొత్త నేపాల్ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ ఆకాంక్షల జ్వాల నాలో భగభగ మంటుతుంది. కానీ ఈ కళ జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రొల్లి వెలుగుని నింపేందుకే ఇక్కడ నుంచున్నాను. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. మన గడ్డ అయిన నేపాల్ మాత దేశానికి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా? మనకు జన్మనిచ్చిన ఈ నేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా అనే ప్రశ్నను లేవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం? నిరుద్యోగంతో అలమటిస్తున్నాం. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటల్లో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ స్టూడెంట్ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు ఇది వార్షికోత్సవం, ఇవెందుకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏది ఏమైనా ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టూ ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేసేస్తున్నాయో గమనించాల్సి ఉన్న బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తు చేశాడు. కాగా హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరినీ ఆలోచింపచేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి.